ఓం నమో వెంకటేశాయ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తిరుపతి పుణ్యక్షేత్రానికి రావడం మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, తిరుపతి పట్టణం పరిశుభ్రతగా ఉండాలనే ఒక ముఖ్య ధ్యేయంతో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఆ ఆలోచన విధానానికి అనుగుణంగా మనం అందరం కూడా తిరుపతి పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయాలనేసి ఒక ఆలోచన ఉంది. అది తప్పకుండా పాటించాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2047 వికసిత్ భారత్లో కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరుగుతోంది. పేదరికం లేకుండా 2029కి స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా, ధనికులుగా, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఆలోచిస్తున్నారు. పీపోర్ విధానంలో పేదరిక నిర్మూలన చాలా ఉపయోగపడుతుంది. అలాగే 2047 నాటికి ఆర్థిక అసమానతలు లేని సమాజం నిర్మించుకోవాలని, సాధించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యమంత్రి ఇచ్చిన లక్ష్యాలను మనం అందరం తూచా పాటిస్తే ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి మనం అందరం కూడా శ్రీకారం చుట్టడానికి చాలా సంతోషంగా ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గం సంబంధించి 6379 బంగారు కుటుంబాలని ఎన్నిక చేయడం జరిగింది. వారికి మార్గదర్శకులు కూడా ఏర్పాటు చేసుకోవడం తొందరలో పూర్తి అవుతుంది. ఈ నెలలో పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి పట్టణంలో మేధావులు, ఆర్థికంగా ముందున్న వాళ్ళ అందరి సహాయ సహకారాలతో, ఉద్యోగస్తుల సహకారంతో మార్గదర్శకులను ఎంపిక చేసి తిరుపతి పట్టణంలో పేదరిక నిర్మూలనకి లేకుండా చేయాలనేసి కూడా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం చేయాలనేసి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. తిరుపతి నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏదీ లేవు. దానికి అనుగుణంగా తిరుపతి అభివృద్ధి చెందాలనుకుంటే సర్వీస్ సెక్టర్తోనే అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీస్ సెక్టర్లో భాగంగా టూరిజం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్ ఇవన్నీ తిరుపతిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నిటిని డెవలప్ చేసుకోవడానికి ఒక సర్వీస్ సెక్టర్తోనే అవకాశాలు ఉన్నాయి. స్వర్ణాంధ్రలో భాగంగా 2029 నాటికి తిరుపతికి, తిరుమలకు తాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన తిరుమలకు వచ్చినప్పుడు తిరుపతికి కానీ, తిరుమలకు కానీ మంచినీటి సరఫరా ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు కూడా ఆదేశించడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో తాగునీటి సమస్య పూర్తిగా తీరాలని అనుకుంటే మల్లెమడుగు రిజర్వాయరు, బాలాజీ రిజర్వాయరు బ్యాలెన్సింగ్ పనులు కూడా తొందరగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాము. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ను కూడా అతి తొందరలో పూర్తి చేయాలనేసి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. అంతేకాకుండా తిరుపతి పట్టణంలో 35 సంవత్సరాలకు ముందు ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఇప్పుడు మన పాపులేషన్ ప్రకారం అప్పుడు 2 లక్షల చిల్లరుంటే ఇప్పుడు 6 లక్షలు 7 లక్షల పాపులేషన్ ఉంది. అదేవిధంగా తిరుపతికి వచ్చే ప్రతిరోజు 60 లక్షల నుంచి 60,000 నుంచి 70,000 వరకు తిరుపతిలో నివసించి తిరుమలకు వెళ్తున్నారు. వారు అందరూ కూడా హోటల్స్లో, లాడ్జెస్లో, స్టే హోమ్లలో ఎక్కువగా ఉన్నారు. ఇవన్నిటికీ మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా సరిపోవడం లేదు. చిన్న పైపులు 35 సంవత్సరాలకు ముందు వేసింది బర్స్ట్ అయ్యి రోడ్లో కాలువలుగా పోతున్నాయి. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన మున్సిపల్ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అత్యాధునిక రైతులు నూతన పద్ధతిలో చేయాలనేసి కూడా ముఖ్యమంత్రిని
ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు మన రాష్ట్రంలో 5 నగరాలకు వస్తే అందులో తిరుపతి నగరానికి రావడం చాలా సంతోషం. మన తిరుపతి నగర కమిషనర్ గారు కూడా ప్రెసిడెంట్ వద్ద అవార్డు కూడా తీసుకోవడం తిరుపతికే గర్వకారణం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుపతి పారిశుద్ధ్యం మెరుగుపరచాలంటే ప్రతి ఒక్కరూ అంకిత భావంతో చేయాలి. ముఖ్యంగా టీటీడీ వాళ్ళు కూడా నిధుల సహకారంతో తిరుపతిని మెరుగుపరచాలని కూడా తెలియజేసుకుంటూ, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు తిరుపతి వాసి, అన్ని తెలుసు. మన ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. ఒకటే మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క ఆంధ్ర రాష్ట్రాన్ని, ఒక పక్క తిరుపతిని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. కాబట్టి సెలవు తీసుకుంటున్నా. జై హింద్.